జనసేన పార్టీ వీడినప్పుడు మీరు చెప్పే రీజన్ చాలామంది జీర్ణించుకోలేకపోయారు సార్. అంటే నిజం చెప్పండి, ఆ రోజు నిజంగా అదే రీజన్తో బయటకు వచ్చారా, లేకపోతే ఇందులో మీ లాభం ఏదన్నా చూసుకొని బయటకు వచ్చారా? నేను ఎప్పుడు కూడా మాట మార్చే మనిషిని కాదు. నేను ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు ఇదే మాట చెప్పాను. రాజకీయాలు అన్నవి ఎప్పుడూ కూడా ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడు మిగతా రాజకీయ పక్షాలు చూడండి ఎప్పుడు ఫుల్ టైం ఉంటారు. కాబట్టి రాజకీయంగా మనం ఎదగాలంటే మనం ఫుల్ టైం ఉండాలి. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారు సినిమాల్లోకి వెళతాను అని చెప్పారో అప్పుడు ఈ విధంగా ఫుల్ టైం జరగదేమో అన్న భావన నాలో ఉంది. అప్పుడు ఆ విధంగా నేను బయటికి రావడం జరిగింది. అది అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే విషయం. చాలామంది మీకోసం మాట్లాడుకుంటే పదే పదే మాట్లాడే మాట, జేడీ గారు తప్పు చేశారు జనసేన పార్టీ వీడి. ఈ రోజు కానీ ఉంటుంటే నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు, జనసేన పార్టీలో ఒక కీ రోల్ పోషించబోయేవారు అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. మీ దగ్గరకు వచ్చిందా సార్ ఆ విషయం? మీరు ఎవరైనా ఎప్పుడైనా మీరు చాలామంది మాట్లాడుతుంటారు, అది వేరే, మాట్లాడడం వేరే విషయం. ఎందుకంటే ఏవైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ప్రజలు బాగుండాలన్న దిశలో వెళ్తున్నప్పుడు నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. చూద్దాం, అందరం కలిసి ప్రజలు బాగుంటే చాలు కదా, అది మనకు కావాల్సిన విషయం. సార్ మీరు పార్టీ పెట్టడం వెనక ఏదన్నా అదృష్ట శక్తులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏమీ లేవు అదృశ్య శక్తులు, సమాధానం అసలు ప్రశ్నే లేదు, అదృశ్య శక్తులే లేవు. మేము ఒక కొత్త విషయాలను ప్రజల్లోకి తీసుకెళదాం అనుకున్నాం. సో ఆ విధంగా మేము 2-3 కలిసి కూర్చొని, ముఖ్యంగా ప్రజలు అడిగారు మమ్మల్ని, సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 2 కుటుంబాలు 4 పార్టీలు, మరి వీళ్ళేనా ప్రజలు ఎప్పుడు పీఠం మీద కూర్చోనొచ్చిన అవసరం లేదా? కాబట్టి మీలాంటి వాళ్ళు రావాలి, ఈ విధమైన పార్టీతో రావాలన్నప్పుడే, అందుకనే అంటాం మా పార్టీ ప్రజల్లోంచి పుట్టిందని. మేము పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, వాళ్ళ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ ఇది. కాబట్టి అదృశ్య శక్తులు లేవు, ఏ శక్తులు లేవు, ప్రజాశక్తి ఉంది మా వెనకాల, ప్రజలు మాతో ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడానికి మాత్రమే పార్టీ పెట్టారని ఒక వర్గం వాదన. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ ఓటు కానివ్వండి, కొంతమంది ఫాలోవర్స్ ఓటు, న్యూట్రల్ ఓట్స్ అన్ని మీ వైపు తిప్పుకుంటే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన వీక్ అవుతుంది. కాబట్టి అది వైసీపీకి ప్లస్ చేయడానికి మాత్రమే పార్టీ పెట్టారు, అందుకే యాక్టివేట్ అయ్యారు అనేది ఒక వాదన. ఒప్పుకుంటారు? అది 100% ఒప్పుకోను. అందులో తథ్యం లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? అంటే ఎక్కడో భయం మొదలైందనమాట. జయభారతి నేషనల్ పార్టీ రావడం వల్ల ఎవరిలో భయం మొదలైంది. కాబట్టి ఇటువంటి మార్గాలన్నీ, ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు చెబుతుంటారు. కానీ మేము బేసిక్గా వచ్చింది ఎవరి సపోర్టు కాదు, ఎవరి ఓట్లు కాదు, ఎవరిని సపోర్టు చేయడం కాదు, ప్రజలను సపోర్ట్ చేసి ప్రజల జీవితాలు బాగుంటాయన్న, బాగుపరచడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఇది. ఎందుకంటే సార్ గతంలో మీరు 2-3 సార్లు స్టేట్ గవర్నమెంట్ పొగుడుతూ కూడా కొన్ని మాట్లాడడం, ఆ అంశానికి బలం చేకూర్చిందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కాదంటారా? అప్పట్లో మీరు నాడు నేడు, ఈ రోజు చెప్తాను, నాడు నేడు మంచి కార్యక్రమం అని ఈ రోజు చెప్తాను. నాకెందుకు? నాడు నేడు మంచి కార్యక్రమం, స్కూల్స్ బాగుపడ్డాయి, నేను చదివిన స్కూల్ బాగుపడింది, ఈ రోజు చెప్పగలను నేను. ఆ ధైర్యం ఉంది దీంట్లో. రోడ్లు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో, అది కూడా చెబుతాను నేను. అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే మీరేం చేశారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ప్రత్యేక హోదా గురించి మీరేం చేశారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎప్పుడైనా కూడా రాజకీయ లాభం కోసం ఎప్పుడు మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా రాజనీతిజ్ఞతను గురించి మాట్లాడాలి. ఏదైనా మంచి జరుగుతుంటే మంతేం చెప్పండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే మన దుస్థితి ఏంటంటే, మన రాష్ట్రానిది ఏదైనా మంచి జరుగుతుంటే మంచి అని చెప్పడానికి నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పను అని ఆ విధంగా ఉన్నారు. అదే చూసుకుంటే మరి ఎందుకు ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారు? క్రెడిట్ ఎవరికి వెళ్ళిపోతుందన్న బాధలు వీళ్ళలో. అందువల్ల విషయం మంచి జరుగుతుంటే, పలాసలో రీసెర్చ్ సెంటర్ మొదలు పెట్టారు, కిడ్నీ. ఎందుకంటే ఉద్దానం ప్రాంతంలో నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పనిచేస్తున్నాను. అక్కడ కావాల్సింది 200 పడకల ఆసుపత్రి, ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అక్కడ చూడడానికి వెళ్ళాను. ఆ రోజు ప్రభుత్వం బాగా చేస్తుంది అన్నాను. మంచి జరిగితే మంచి అని చెప్పాలి, మంచి లేనప్పుడు ఇన్ని అప్పుల్లో ప్రభుత్వం ఎందుకు ముంచేసింది ప్రజల్ని? మరి ఇది కూడా మాట్లాడుతున్నాం మేము. కానీ ఏం కనిపిస్తుందంటే, మనకు ఏం కావాలో అది మాత్రమే తీసుకొని ఆ విధంగా అన్వయించడం అన్నది తప్పు. ఈ రోజు కూడా చెప్తాను, నాడు నేడు మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కొన్ని నిర్ణయాలు బాగున్నాయి కానీ కొన్ని బాగాలేదంటారు, అంతేనా? అంతే కదా. డెఫినెట్గా మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి అని చెప్పండి. ఈ రోజు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంకు ఇండియా నుంచి వచ్చి తీసుకురావడం ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? మీ బడ్జెట్లో 2,59,000 కోట్లు ఉంటే అందులో కేవలం 10%, 13% క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు ఖర్చు పెట్టి రాష్ట్రం ఎలా బాగుపడుతుంది చెప్పండి? డిఎస్సి ఇవ్వలేకపోతున్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోతున్నారు. ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళుతుంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ తప్పు చెప్పాలి.
సరిగా లేదని చెప్పాలి, బాగు జరుగుతున్నప్పుడు బాగని చెప్పండి. ఇదేదో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఎక్కడ తప్పులు చెప్తున్నారో చెప్పితే మీలాంటి మేధావులు ఖచ్చితంగా ఆయన కరెక్ట్ చేసుకుంటే మన రాష్ట్రానికి వేరే పార్టీ అవసరం ఉండేది కాదు కదా సార్. మొన్న వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మొన్న ఈ విషయాలు చెప్పడానికే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాం మేము. విభజన హామీలు, ప్రత్యేక హోదా మీరు ఏం చేస్తున్నారని చెప్పడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రయత్నం చేస్తున్నాం. మీమ్స్ చూసారా సార్ మీ మీద? మీరు ఎవరినైతే అరెస్ట్ చేశారో అదే వ్యక్తి మిమ్మల్ని అరెస్ట్ చేశారంటూ కూడా, అదే వ్యక్తి అరెస్ట్ చేయించాడంటూ కూడా కొన్ని మీమ్స్ మీ మీద బాగా ట్రోల్ అయ్యాయి, బాగా వైరల్ అయ్యాయి. మీమ్స్, ట్రోల్స్ చూసుకుంటుంటే మనం పని చేయలేం. నేను ట్రోల్స్, మీమ్స్ ఎప్పుడు చూడను. ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని శక్తులు మన మీద మీమ్స్, ట్రోల్స్ చేస్తూనే ఉంటాయి. వాటిని చూసి ప్రభావితం అవ్వడానికి సమయం నా దగ్గర లేదు. ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాము ఆయన దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, అన్ని పార్టీలు కలిసి కూర్చుందామని చెప్పడానికి వెళ్ళాము. అంటే మీరు కలడం కరెక్టే, కానీ కలిసే విధానం అంటే ఒకటి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి రికార్డ్తో మాట్లాడితే, ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ అడిగాం మేము. మీరు 29 లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాలని మేము చెప్పాం. అంతకుముందే ప్రకటించాం. 29 చేయకుంటే అల్లూరి సీతారామరాజు ఏ విధంగా నేను ఆ పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నానని చెప్పి వెళ్ళాం. మేము దొంగసాటుగా వెళ్ళాలి. మార్చి 1న మేము వస్తాము, మీ ప్యాలెస్ను ముట్టడిస్తామని చెప్పి మేము వెళ్ళాం. మేము చెప్పకుండా వెళ్ళలేదు. కానీ ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎవరో వస్తున్నారు, వీళ్ళు చెప్పడానికి వస్తున్నారు, మాట్లాడదాం, వాళ్ళలో ఏం మాట్లాడతారు అని చెప్పడానికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి మనిషినే అక్కడికి పర్మిషన్ ఇవ్వకుంటేనే బెటర్ కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ప్రధానమైన ప్రజాసేవకుడు, ప్రజలు పాలకులు, ఆ విధమైన భావం ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజాసేవకుల్లో వాళ్ళు పాలకులు అంటున్నారు, ప్రజలు సేవకులుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఈ విధానం మారాలి. ప్రజలు పాలకులు అని మనం చూపించగలగాలన్నమాట. అది నిజమైన ప్రజాస్వామ్యం. నిజమైన ప్రజాస్వామ్యం ఇంతవరకు మనం చూడలేదు సరిగా. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చూపించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం.